హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆస్ట్రేలియాకి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మరొక భారీ షాక్ అయితే తగిలింది. ఇప్పటివరకే మిచెల్ మార్ష్ దూరమైన విషయం అందరికీ తెలిసిందే. సో మళ్ళీ మనం ఏదైతే గతంలో అంటే జనవరిలో అలాగే డిసెంబర్లో మనం ఒక న్యూస్ చూసాం కదా. సో అదే న్యూస్ మళ్ళీ పునరావృతం అయిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే ప్యాట్ కమిన్స్ దూరం అవబోతున్నట్టయితే క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఆ టీం కోచ్ అయినటువంటి మెట్ డొనాల్డ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే హెజల్వుడ్ కూడా కోలుకోవడానికి చాలా శ్రమిస్తున్నాడని కూడా చెప్పేశారు. ట్రావిస్ హెడ్ కానీ స్టీవ్ స్మిత్ కానీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియాకి కెప్టెన్సీ చేపట్టబోతున్నట్టు కూడా కోచ్ వెల్లడించడం అయితే జరిగింది. సో ప్యాట్ కమిన్స్ అయితే దూరం అవబోతున్నట్టే మనకైతే క్లారిఫికేషన్ అయితే వచ్చింది. సో మరి ప్యాట్ కమిన్స్ లేని లోటును ఎవరు భర్తీ చేస్తారనేది కూడా చూడాలి. ఇంకా ఆయా ప్లేయర్స్ని అయితే ప్రకటించాల్సి ఉంది వాళ్ళ స్థానంలో. వెబ్స్టర్ అయితే కన్ఫామ్ మిచెల్ మార్ష్కి రీప్లేస్మెంట్గా, కానీ కమిన్స్కి రీప్లేస్మెంట్గా ఎవరు వస్తారనేది కూడా కీలక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మరి స్కాట్ బోలాని తీసుకొస్తారా, ఎవరిని తీసుకొస్తారా అనేది చూడాలి. ఆల్రౌండర్కి రీప్లేస్ ఆల్రౌండర్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సారీ, బౌలర్ మన స్కాట్ బౌలర్ కాబట్టి మరి ఆల్రౌండర్కి రీప్లేస్మెంట్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అయితే కావాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.